హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో చపాతీకి ఒక మంచి సైడ్ డిష్ పన్నీర్ బూర్జీ. దాని తయారీ విధానం చూద్దామా అండి? ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి అండి సన్నగా పొడుగా కట్ చేసేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. 1/2 కేజీ పన్నీర్ అండి, ఇది బాగా సన్నగా తురుముకోవాలి. మనం కొబ్బరి తురుముకుంటాం కదండి, దాంట్లో మనం తురిమేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి, లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. సారీ అండి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, కొంచెం ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ అండి కారం, వన్ స్పూన్ చాలండి. పచ్చిమిర్చి వేసాం కదా, ఇంకా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి 1 స్పూన్ చాలు కారం. ఇదంతా బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. మసాలా కొంచెం మంచిగా ఆయిల్ ఫ్రై చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద టమాటా అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. క్యాప్సికమ్ ఉంటే కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. టమాటాని ఉడికించుకుందామండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూద్దామా అండి? టమాటా ఉడికిపోయిందండి. చూడండి ఎంత మంచిగా మ్యాష్ అయిందో. ఇప్పుడు మనం దీంట్లో పన్నీర్ యాడ్ చేసేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా అన్నీ కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. మనం ఏం చేయాలి చపాతీకి అని చెప్పి ఆలోచించే అవసరమే లేదు. పన్నీర్ తెచ్చుకుంటే మనం ఇలా పన్నీర్ బూజీ చేసుకోవచ్చండి. ఎప్పుడు మనం పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ కర్రీ, టమాటో పన్నీర్ ఇవంతా మనం తింటూనే ఉంటాం కదా. అందుకని ఇలా మనకు బోర్ ఉండకుండా వెజిటేరియన్కి పన్నీర్ బూర్జీ, నాన్ వెజ్కి ఎగ్ బూర్జీ. ఇంకా అయిపోయిందండి, గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఇది చపాతీకి చాలా మంచిగా ఉంటుందండి. లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఇంకా లెమన్, కొంచెం ఒక 2 డ్రాప్స్ లెమన్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 డ్రాప్స్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. లెమన్ వేసుకున్న తర్వాత ఒకసారి ఒక 2 డ్రాప్స్ లెమన్ వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ ఇలా మిక్స్ చేసేసుకున్నామండి. ఇంకా అయిపోయిందండి చపాతీకి సైడ్ డిష్.
చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. అయిపోయిందండి పన్నీర్ బుర్జీ వేడివేడిగా. ఇంకా చపాతీతో నేను సర్వ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా రెసిపీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.